అందరికి ఎట్లున్నారు? ఐ హోప్ మీరు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటారా. చాలా రోజులైంది మన వీడియోస్ వచ్చి, కానీ ఇక్కడ నుంచి మాత్రం వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి. ఇప్పుడైతే మీ ముందుకు ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చిన, హైదరాబాద్ దగ్గరలో. ఇట్లాంటి ప్లేస్ మీరు ఎప్పుడు చూసుండరు. మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియో అయితే ఒక లైక్ తో స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. నేను ఇప్పుడున్న రిసార్ట్ పేరు గోరాన్స్ రిసార్ట్. ఇది అయితే హైదరాబాద్ కి వరంగల్ కి సెంటర్ లో ఉంది. యాదగిరిగుట్ట నుంచి అయితే 35 కిలోమీటర్స్ ఉంది. ఈ రిసార్ట్ లో అయితే మొత్తం 34 కాటేజ్ ఉన్నాయి. ఎస్పెషల్ ఈ బ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన వరంగల్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మంచి వీకెండ్ స్పాట్ ఇది. ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు. అండ్ మీకు కూడా నేను ఈ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో అయితే వేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మొత్తం టూరిస్ట్ ప్లేస్ లాగా ఎంత మంచిగా ఉంది చూడండి. నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే, చూడండి మొత్తం జంగల్ లాగా నా చుట్టూ మొత్తం మస్తున్నా నిజంగా గ్రీనరీ. ఇంకా ఇవాళ కొంచెం చిన్న వర్షం పడ్డది. ఇంకా వర్షం పడింది కానీ చూడండి ఎట్లున్నదో. ఈ ఇల్లు ఎట్లున్నదో సేమ్ యూఎస్ లెక్క ఉన్నది. యూఎస్ లో అనిపిస్తుంది నాకు. అంబేజ్ వెళ్ళి ఒక దిక్కు వర్షం పడుతుంది, ఒక దిక్కు లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు. నిజంగా ఇలా మాత్రం కిరాక్ అనిపిస్తుంది నాకు. ఇవన్నీ రూమ్స్ అయినట్టు ఇట్లా చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం సేమ్ ఫారెన్ మోడల్ లాగా కట్టలేదు ఇదంతా. ఒక శుభ్నం కే ఇప్పటిదాకా అయితే వర్షం పడ్డది. నేనైతే తడుతూనే ఉన్న వర్షంలో. వెనకాల ఎత్తాలి కదా బ్యాక్గ్రౌండ్, అదిరిపోయింది కదా. సేమ్ యూఎస్ లో యూకే లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. లొకేషన్ మాత్రం కిరాక్ ఉన్నది కదా. हाय बोलो भाई, आपका नाम क्या है? रंजीत गिरी। क्या करते हैं आप इधर? इधर वर्क करते हैं. ठीक है बाय. ఇక్కడనైతే తిరుగుదన్న ఒక రోజు సరిపెట్టట్లేదు. అందుకే ఇప్పటిదాకా సైకిల్ వేసుకొని 2 రౌండ్లు కొట్టి వచ్చిన. దీంట్లో మేము తీసుకొని రూమ్ పెడతా. ఈ 2 రూమ్స్ అన్నట్టు, అంటే ఈ విల్లా మొత్తం మనదే అన్నట్టు. అంటే ఈ హౌస్ మొత్తం మేమే తీసుకున్నాం అంట. రెండుకి 2 రూమ్స్ ఉంటాయి. ఒకటేమో మన రూమ్ నెంబర్స్ 129 అండ్ 130. రూమ్ లోపల కూడా చూపిస్తే ఎట్లుందో. ఎంట్రన్స్ లోనే వాష్రూమ్ అండ్ ఒక వాష్ ఏరియా అండ్ ఇంకా బెడ్రూమ్ చూడండి. తెలిసి మనం రాగానే ఆగమని చేసినాం. మస్తు ఉంది ఆ రూమ్ కూడా. కాంప్లిమెంటరీ కాఫీ పౌడర్, కాంప్లిమెంటరీ కెటిల్ అండ్ బాల్కనీ మాత్రం చూడండి ఎంత క్రేజీ ఉందో. మస్తుంది కదా. ఇక్కడ నుంచి వ్యూ కూడా అదిరిపోయింది అసలు. సేమ్ యూఎస్ లో యూకేలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు పోలే యూఎస్ యూకే. ఈ రిసార్ట్ లో రెస్టారెంట్ కూడా ఉన్నది. ఫుడ్ కూడా కిరాకుండే. మేము తీసుకున్న రూమ్ ఒక్క రోజుకి అసలు టైం సరిపడట్లేదు నిజంగా. ఎందుకంటే అంత పెద్ద ఉన్నది రిసార్ట్. అండ్ ఇంకోటి ఇమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకే సపరేట్ ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం. ఇక్కడ వీళ్ళు వ్యాన్ కూడా ప్రొవైడ్ ఇస్తారు. ఎందుకంటే ప్లేస్ పెద్ద కాబట్టి తిరగడానికి అయితే మనకైతే వెహికల్స్ కూడా ప్రొవైడ్ ఇస్తారు. సో ఆ వెహికల్స్ తిరగకుండా హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో భయ్యా, మీ పేరు బ్రో? తరుణ్ బ్రో. మీ పేరు బ్రో? ఆయన మనతో మా చందు బ్రో ఉన్నాడు. చందు హాయ్. సో ఇంకెందుకు లేటు బ్రో, స్టార్ట్ చేద్దాం మరి. నిజంగా స్పోర్ట్ లవర్స్ ఇక్కడికి అయితే మాత్రం మస్త్ అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. అడవిలోని పికాక్ నాట్యం చెప్తాను అక్కడ. ఏమో పికాక్ ఉంటుంది కదా, పికాక్ మొత్తం నాట్యం చేస్తుంది. అందుకే పికాక్ కోసం అక్కడ కురికొచ్చిన. కానీ అది పోయింది లోపలికి. నిమ్మలు ఇట్టుకుని ఉండదు. క్రేజీ ఉన్నాం కదా. పికాకు అస్సలు ఇంటలేదు అనమాట. ఈ రిసార్ట్ అవుట్స్కట్స్ లో కూడా మస్తు ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మీరైతే ప్రశాంతంగా నేచర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కాజు చెట్లు కూడా ఉన్నాయి. నాకు కాజు అంటే మస్తు ఇష్టం. కాజు చెట్టు. ఈ రిసార్ట్ లో మాత్రం చెట్లకైతే అసలు కొద్దివే లేదు. మామిడికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అండ్ ఇలా పికాక్ సౌండ్ వినిపిస్తుంది. పికాకు వచ్చినప్పటి నుంచి కలుగుతలేదు. బాబా మ్యాంగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం నింపుకున్నా కూడా మనల్ని ఇవ్వలేమన్నారు. మ్యాంగో నింపుకుందాం. ఫ్రెష్ మ్యాంగో. ఈ రిసార్ట్ లో అయితే మినీ గోల్ఫ్ కోర్ట్ కూడా ఉన్నది. పిల్లలు కూడా వచ్చిళ్ళు ఈ రిసార్ట్ కి అయితే. అన్న బాగుందా, మీకు మంచి అనిపిస్తుంది రిసార్ట్? ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. అలా రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చి అలసిపోయిన నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నా. అప్పుడు నాకు ఒక మ్యూజిక్ వినిపించింది. రెయిన్ డాన్స్ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా రెయిన్ డాన్స్ దగ్గర ఎంజాయ్ చేసి ఇంకంతే పడుకున్నా. పొద్దున్నే పక్షుల కిలకిల రావాలతోనే లేవంగానే బాల్కనీ వ్యూ అదిరిపోయింది. పొద్దుగాల ఇక్కడ జనాలందరూ వాకింగ్ చేసుకుంటా, స్పోర్ట్స్ ఆడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.
పొద్దున్నే స్విమ్మింగ్ పూల్ కూడా కలకలలాడుతుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే బీచ్ థీమ్ తో డిజైన్ చేసిండు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే బ్రో. ఇక్కడ చూడండి సార్ వాళ్ళు కూడా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. సార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎట్లా తెలుసు ఈ ప్లేస్? ఎట్లా తెలుసు? ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఈ కాటేజ్ వ్యూ అసలు ఎంత మంచిగా ఉన్నదో. ఆహా, ఈ ఇల్లు అయితే ఇల్లు సేమ్ యూఎస్ లో కెనడాలో ఉన్నట్టున్నది. ఈ బ్యూటిఫుల్ ఇంట్లో ఎట్లా చూద్దాం. ఇల్లు అయితే ఈ ఇంట్లోకి అయితే చూద్దాం. ఇది అయితే 3 members VIP సూట్ రూమ్ అంట. ఆహా, హాల్ చూడండి ఎంత మంచిగా ఉందో. అది ఎట్లా లోపల పోదాం. పైన కూడా ఉంది ఇంకొకటి. ఆహా, బెడ్రూమ్ అదిరిపోయింది నిజంగా. బెడ్ నుంచి వ్యూ కూడా చూడండి, ఫారెస్ట్ వ్యూ సూపర్ ఉంది కదా నిజంగా. ఈ రూమ్ బాల్కనీ మాత్రం అదిరిపోయింది. చూడండి చైర్స్ ఉన్నాయి, మంచి ఫారెస్ట్ వ్యూ. కానీ ఇట్లాంటి ఇంట్లో ఒక రోజు ఉంటే మాత్రం ఆ ఫీలింగే వేరు. ఇక మనం ఈ బ్యూటిఫుల్ రిసార్ట్ అయితే చెక్అౌట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. నాకైతే అస్సలు ఇక్కడ నుంచి ఇవ్వాలని లేదు, కానీ పోతే వాళ్ళే పంపిస్తారు. తెలంగాణ అండ్ ఏపీలో అయితే మీకు అయితే ఒక యూనిక్ రిసార్ట్ అయితే చూపిస్తాను అనుకుంటానా. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీరు కూడా ఒకవేళ ఈ రిసార్ట్ ని బుక్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి స్క్రీన్ మీద. అండ్ నేను మొత్తం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇస్తాను. అండ్ రూమ్ చెక్అౌట్ చేసే ముందు అయితే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పిలిచిండు. కాంప్లిమెంటరీ అంటే మనం అస్సలు మిస్ చేసుకోం. ఇక్కడ చూడండి బ్రేక్ఫాస్ట్